దేవుని పరిశుద్ధము నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈ 2025 సంవత్సరము లాస్ట్ డే 31వ తారీఖు ఉదయకాలం. బహుశా మీరు సాయంకాలం విన్నా కూడా దేవుని వాక్యానికి ఉదయ సాయంకాలాలు దానికి వర్తించే కనుక మీకు దేవుని వాక్యము మీకు చాలా పనిచేస్తుంది. ఈ చివరి దినం ఈరోజు మనకు అందరికీ మందిరాల్లో వాచ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మనకు అందరికీ వాగ్దానాలు ఇవ్వబడతాయి. చాలా ఎక్సైటింగ్ దినం ఇది. ప్రపంచంలో కూడా అందరూ ఈ లాస్ట్ ఎండింగ్ దాదాపుగా కొన్ని దేశాలకు ఉంటుంది, కొన్ని దేశాలకు ఉండకపోవచ్చు. కానీ మన ఇండియాకి మాత్రం ఈ లాస్ట్ డే ఇయర్కి మనకు చాలా ఆశ్చర్యకరమైన రోజు ఇది. అంటే మిగతా రోజులు కావాలని అంటారు, కానీ మిగతా రోజులు కూడా మనకు ఆశ్చర్యకరమైన రోజులే. ఇంకా ఇది గొప్ప ఆశ్చర్యకరమైన రోజు మనకిది. ఈ వాక్య భాగం చూద్దాం. ఎబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 12వ వాక్య భాగం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించును. చూసారా, ఈ 5 డేస్లో కూడా హృదయం గురించే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము మన హృదయాన్ని ఫిల్టర్ చేస్తుంది, పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. మనలో చాలామంది దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు ఉన్నారు. అయితే మనం ఆ వాక్యాన్ని చదవడము, వినడం ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందగలుగుతాం. ఆ ఆశీర్వాదమే మన హృదయము ఫిల్టర్ కావడం, మన హృదయ ఆలోచనలు, తలంపులు పరిశుద్ధపరచబడతాయి. ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడతాయి. దేవుని వాక్యము సజీవమైనది, రెండవది బలము కలిగినది. అలాగనే రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండే, అంటే ఆ ఖడ్గము కంటే ఇంకా మరో ఖడ్గం ఉండదు ప్రపంచంలో. అంత సాఫ్ట్గా ఉంటుంది, అంటే తేజ్గా ఉంటుంది, అంత పదునైనది అన్నట్టు. వాడిగా ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి అని రాబడ్డది. ఆ వాడిగా ఉన్న ఖడ్గము మన ప్రాణాత్మలను కీళ్లను మూలుగను అని రాయబడ్డది. ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుతుంది. మన ఎముకలలో మూలుగా ఉంటుంది, ఆ మూలిగలో కూడా దూరుతుంది. కొంతమంది బిడ్డలకు మూలిక సంబంధమైన వ్యాధులు ఉంటాయి. ఆ మూలుగను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మన మూలుగలోకి కూడా దేవుని వాక్యం దూరుతుంది, మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక దేవుని వాక్యానికి మనం ఏమైనా ఇన్ని రోజులు విరుద్ధంగా మాట్లాడి ఉండి, విరుద్ధంగా ప్రవర్తించి ఉంటే, మన మనస్సాక్షి మన మీద నిరారోపణ చేస్తూ ఉంటే, ఆ తప్పును, ఆ పాపాన్ని మన ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు గారు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావని చెప్పాడు. ఆయన మహారాజై ఉండి కూడా నేను దేవునికి నమ్మకమైన వాడను, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తప్పు పాపం మోపుతున్నావని ఆయనను చెరసాల్లో వేయించి శిక్ష విధించలే. ఎంతో నమ్రత గలవాడై, వినయం గలవాడై తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకని దేవునికి ఇష్టమైన వాడైన ఈ చివరి దినం మనల్ని మనం ప్రశ్నించుకొని ఉపవాసంలో ఉంటే, ఒకవేళ ఉంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ డే కనుక మనం మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని
కేవలం ఈరోజు రాత్రి తీసుకునే వాగ్దానమే కాదు, బైబిల్ గ్రంథంలోని వాగ్దానాలన్నీ మీయే, మనయే. అలాంటి రిలేషన్ కలిగి ఉండాలి దేవునితో. మనం తీసుకునే వాగ్దానమే కాదు, బైబిల్ గ్రంథంలో అన్ని వాగ్దానాలు మనయే. వాగ్దాన అనుసరించి నడుచుకున్న భక్తులను బట్టి మనం కూడా అలాగ నడుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం చూస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునుడి అని రాయబడ్డది. వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోమను. కనుక ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనలోని పాపము తీసివేయబడాలి. పాపము తీసివేయబడాలి అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఇంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన దినం కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రభుకు అప్పగించుకుందాం. తిరిగి మనం రేపు ఉదయం 2026 నూతన సంవత్సరంలో మళ్ళీ నూతన హృదయంతో, నూతన స్వభావంతో, నూతన దర్శనంతో, నూతనమైన అభిషేకంతో మనం కలుద్దాం. అలాంటి కృప ప్రభు మనకందరికీ అనుకరించి మనల్ని దీవించునుగాక. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయంకై స్తుతి చెల్లిస్తూ, ఈ సంవత్సరం అంతా క్షేమమైన నీ కృప మాకు అనుకరించారు. ముందున్న సంవత్సరం కొరకు కూడా నీ పాదములకై వందనాలు చెల్లిస్తూ, మా బ్రతుకు దినములన్నీ నీ కృపా క్షేమములే మా వెంట వచ్చును కాక. చిరకాలము నీ మందిరములో నివాసము చేతుము కాక. యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.